ఇప్పుడు మీరు చూస్తున్న ఫిషెస్ వచ్చేసరికి ఫ్యాన్సీ గప్పి అనమాట. ఈ ఫిషెస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ డిఫరెంట్ కలర్స్లో మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి వేరే ట్యాంక్ నుంచి వేరే ట్యాంక్ షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. ఈ ట్యాంకులు ఉండేవి చూసుకుంటే మన దగ్గర సైక్లోన్ ఎఫెక్ట్ అనేది చాలా ఉందన్నమాట. అందుకోసం ఇప్పుడు చేంజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. కరెక్ట్ చూసుకుంటే వీటిలోనే బేబీస్, వీటిలోనే ప్లాంట్స్ అనేవి సర్వైవ్ అవుతున్నాయి. ఇప్పుడు చూసుకుంటే అక్వేరియం ప్లాంట్స్ అనమాట. ఇవి పేరు వచ్చేసరికి ఫాక్స్ టైల్ ప్లాంట్స్ అనమాట. చూసుకుంటే చాలా బాగుంటాయి. అండ్ వీటిలో వచ్చేసరికి స్నేల్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి అనమాట. ప్లాంట్స్ కూడా ఆల్గా అనేది ఫుల్గా ఫామ్ అయిపోయింది. వీటిలో వచ్చేసరికి కొన్ని లోడ్లో ఉన్నాయి. కరెక్ట్గా మీరు చూస్తున్నవి సేల్కి అయితే కాదు, నేను బ్రీడ్ చేసుకుంటానికి అనమాట. వీటిలో బేబీస్ అనేవి పెడతాయి కదా, అవి వచ్చేసరికి వేరే డబ్బులు షిఫ్ట్ చేస్తాను నేను వచ్చేసరికి. ఆ వేరే డబ్బులు షిఫ్ట్ చేసిన తర్వాత ఆ షిఫ్ట్ చేసిన బేబీస్ వచ్చేసరికి గ్రోత్ చేసి సేల్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. అలాగే సేల్ చేస్తాను నేను వచ్చేసరికి. బయట నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి సేల్ చేయడం అనేది మన దగ్గర ఉండదు. నేనే సేల్ చేసి నేనే ట్రాన్స్పోర్ట్ చేస్తాను. మీలో ఎవరికైనా ఈ ఫిషెస్ కావాలంటే స్క్రీన్ మీద అంతా కాంటాక్ట్ తీసుకోవచ్చు. మీరు చూస్తున్న నెట్స్ వచ్చేసరికి చాలా యూస్ఫుల్ అనమాట. మనం ఏదైనా కలెక్ట్ చేయడం, ట్యాంక్లో బేబీస్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి కలెక్ట్ చేయడం ఈజీ అనమాట. వాటితో తీసుకుంటే చిన్న నెట్తో వేసుకుంటే అయిపోద్ది అనమాట ఈజీగా. ఇప్పుడు మీరు కరెక్ట్గా చూసుకుంటే ఈ ట్యాంక్లోకి వచ్చేసరికి షిఫ్ట్ చేస్తున్నాం అనమాట ఆ ఫ్యాన్సీ గప్పీస్ అనేవి. మరి కరెక్ట్గా చూసుకుంటే ఆ బౌల్ ఉంది కదా, ఆ బౌల్లో వచ్చేసరికి ప్లాటినం బ్లూ డంబో అనేది ఉందన్నమాట. నా దగ్గర వచ్చేసరికి ప్లేస్ లేక చిన్న టబ్లో కంటైనర్లో పెట్టుకున్నాను అనమాట. ఇటు సైడ్ వచ్చేసరికి మనం ఫ్యాన్సీ గప్పీస్ అనేవి లీవ్ చేసుకుంటాము. మళ్ళీ 1 day అయిన తర్వాత తీసేసి వేరే కంటైనర్లో వేసేస్తున్నాను అనమాట. ఈ ఫిషెస్ అన్ని ఆల్మోస్ట్ ఓల్డ్ కంటైనర్లో ఆల్మోస్ట్ 6 months అనేవి సర్వైవ్ అయ్యాయి బాగా. ఇప్పుడు ఈ కంటైనర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 year అనేది ఉంచేస్తున్నాను అనమాట. వాటర్ చేంజ్ చేసి అలాగా వర్షం కూడా పడుతుంది కాబట్టి వాటర్ అనేది నీట్ సర్క్యులేట్ అవుతుంది. అండ్ అలాగే ఆల్మండ్ లీఫ్ వాటర్ కాబట్టి మనకి అలాగే చాలా బాగుంటుంది అనమాట వాటర్ వచ్చేసరికి.